ముందుగా ఇటీవల బాగా ట్రోలింగ్కి గురవుతున్న మా తర్వాత వీళ్ళ వీళ్ళ తరం మొదలైంది జర్నలిస్టులు. ఒకప్పుడు బహుశా 8-10 ఏళ్ల నుంచి మేము తీవ్రంగానే యాక్టివిస్టులను ఎదుర్కొంటున్నాం. ఈ ఎన్నికలు కాక గత ఎన్నికల్లో బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఒక పోలింగ్ స్టేషన్లో ఒక బీజేపీ మహిళ మీద దాడి జరిగిందని ఒక న్యూస్ వస్తే దాని మీద కూడా నాది దేవిది ఫోటోలు పెట్టి భయంకరంగా బయలుదేరండి ఆటో పట్టుకుని ట్రాలీ పట్టుకుని లారీ పట్టుకుని బస్సు పట్టుకుని అక్కడికి వెళ్ళండి, ఆమెకి న్యాయం చేయండి అని మాట్లాడారు. తర్వాత అక్కడ పోలీస్ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ ట్రోలింగ్ ఆమె మీద ఎటువంటి దాడి జరగలేదు అని. అంటే ఒక వాస్తవం అనేది లేకపోయినా కూడా ట్రోలింగ్కి ఎంచుకున్న సందర్భం అది. ఉదాహరణకు అట్లాంటి ఎన్నో ఆఫ్ఘనిస్తాన్లో జరిగినా అక్కడ ఏదో ఫత్వా జారీ చేస్తే మా ఫోటోలు పెట్టడం, ఇట్లా ఇటీవల అట్లా పెరుగుతూ అక్కడ వనజ చేరింది, తులసి చేరింది, కృష్ణకుమార్ చేరింది, ఇప్పుడు మా విప్లవశ్రీ చేరింది, వరుసగా చేర్చుకుంటూ పోతున్నారు. అలాగే రఘు లాంటి వాళ్ళని, ఒకప్పుడు సూర్యపల్లి సుజాత, సంధ్య, దేవి వీళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక వీళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఏంటి ఈ ట్రోలింగ్? ఎప్పుడూ ఆగలేదు. మనం దాన్ని ఇగ్నోర్ చేయడం మొదలెట్టాం అంతే. ఒకప్పుడు మేమంతా వెళ్ళి గుంపుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చాం. సిసిఎస్లో వైట్ కాలర్ క్రైమ్ ఏదైతే ఉందో సైబర్ క్రైమ్లో మేమంతా మహిళా జేఏసీ తరఫున అందరం కూడా జేఏసీ కట్టకట్టుకుని వెళ్ళి ఇచ్చాం. భయంకరమైన బూతులు ఎట్లా రాస్తారంటే ఫోటో పెడుతున్నారు, నంబర్లు, ఫోన్ నంబర్ పెట్టి ఫోటో పెట్టి, ఎలాంటి భయంకరం అంటే 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని వదిలేసింది, ఈ రకమైనటువంటి పర్సనల్ దాడులు కూడా ఎదుర్కొన్నాం. ఇక అడ్డు అదుపు లేని ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నది, జర్నలిస్టులైనా యాక్టివిస్టులైనా ఎవరైనా, ఇది వ్యవస్థీకృత దాడి. వీళ్ళ గొంతులు వినిపించకుండా, వీళ్ళు ప్రజారంగంలో పబ్లిక్ స్పేస్లో కనపడకుండా వెనక్కి నెట్టేయడం కోసం చేస్తున్న దాడి, అంతకు మించి మరొకటి లేదు. అది మనందరికి తెలిసిన విషయమే. దీన్ని ఎదుర్కోవడం ఎట్లా? 1-2 ఎన్ని ఘటనలు? తులసి చంద్ర మీద ఎంత దారుణంగా చేశారు. వనజ వీడియోలు చూస్తే ఎంత అద్భుతమైనటువంటి మహో మీడియా తరఫున వాళ్ళు సమాజానికి ఉపయోగపడేవి, చైతన్యం కల్పించేవి, ఇన్ఫర్మేటివ్గా ఉండేవి చేస్తున్నారు. దాని కింద కూడా చూస్తే కామెంట్స్ అవే ఉంటాయి. అంటే ఎవరిని స్పేర్ చేయట్లేదు ఈ సంఘీయులు, ఎవరిని స్పేర్ చేయట్లేదు. ఒకటే అసలు వాస్తవాలతో వాళ్ళకి పని లేదు. ఉదాహరణ మన ఖమ్మం ఘటనే తీసుకోండి. అది 6 జరిగితే 8 రాత్రి వరకు ఆ అమ్మాయి ఎవరికి చెప్పలా. వాళ్ళ మేనమామ ప్రసాద్కి ఏదో చెప్పింది, రాత్రి 10ంటికి చెప్తే అది అలా బయటకు వచ్చింది 8వ తారీఖు. 8 రాత్రి అది బయటకు వచ్చింది 9వ తారీఖు. అక్కడ మహిళా సంఘాలు, పిఓడబ్ల్యూలు, ఇతర ప్రజా సంఘాలు అక్కడ ప్రొటెస్టులు చేసినాయి. 9 చేసినాయి, 10 చేసినాయి, 11 మేమంతా ఇక్కడ నిమ్స్కి వెళ్ళాం. కుటుంబం అందరితో మాట్లాడాం, హెల్త్ మినిస్టర్తో మాట్లాడాం. దానికి సంబంధించి ఏ కార్యాచరణ చేయాలో అన్ని చేసాం. ఆఖరికి మహిళా కమిషన్ కూడా ఫోన్ చేస్తే ఆమె లేదు, తర్వాత రమ్మన్నది. ఇక ఈ లోపలే అంటే వాస్తవం వెలుగులోకి వచ్చిన మరుక్షణంలోనే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళంతా మొత్తం కట్టకట్టుకుని తులసి ఫోటో ఉంటుంది, అక్కడ అందరు ఫోటోలు ఉంటాయి, మా అందరివి, కృష్ణకుమార్ది, నాది. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒకటే వాస్తవం. అంటే ఎంత కళ్ళు మోసిపోయి ఉన్నారు వాళ్ళంటే, భగీరథ ఇష్యూలో కనపడిన వీళ్ళు ఏమయ్యారన్నారు. భగీరథ ఇష్యూకి ఈ ఖమ్మం గౌస్ పాషా చేసిన ఘటన, దుర్మార్గమైన ఘటన, హేయమైన ఘటన, ఈ ఘటనల మధ్య 101 జరిగాయి. అది మొదటిది అయితే 102వది ఇది. కానీ 101 ఘటనల్లో మాట్లాడలేదు వీళ్ళు. 101 ఘటనలో నేరస్తులు హిందువులు కాబట్టి అసలు ఎవరు మాట్లాడలేదు, అది పోయింది. భగీరథ ఘటన నుంచి మొదలు పెడితే 101 ఘటనలో ఎవరు మాట్లాడలా. కనీసం వాళ్ళకి సిగ్గు, ఎగ్గు, జ్ఞానం ఏమీ లేదు. వాళ్ళు ఓపెన్ గా గౌస్ పాషా ఇంత క్రూరంగా దాడి చేస్తే వీళ్ళు ఎక్కడ అని ట్రోలింగ్. మరి 101 ఘటనలలో మీరెక్కడ? మతం ఎవరికి ఉంది? మనకుందా, వాళ్ళకుందా? ఈ ఘటనని కూడా ఖండించాం. ఎందుకు ఖండించాం అంటే కనీసమైన సోయి లేదా వీళ్ళకి? గౌస్ పాషా అయినా లేకపోతే క్రిస్టఫర్ అయినా ఇంకెవడైనా నేరస్తుడు ఎవడైనా ఖండిస్తాం, ఎవడైనా శిక్షించమని కోరుతాం, బాధితురాలు ఎవరైనా న్యాయం కావాలని కోరుతాం. ఇంత కామన్ సెన్స్ లేకుండా, ఇంత స్పృహ లేకుండా వీళ్ళు ఉన్నారంటే వీళ్ళ కళ్ళు ఎందుకు మూసుకుపోయింది? వీళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఏ ఫ్యాక్ట్స్ తోటి పని లేదు.
ఇప్పుడు గౌస్ పాషా అక్కడ చేశాడు అనగానే మొదలైనవి. అదే రోజు రకరకాలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రియా చౌదరి, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఆకుల శ్రీవాణి, ఇష్టం వచ్చినట్లు ప్రేలాపనలు. అంటే వాళ్ళకి జవాబుదారీతనం ఎందుకు లేదు? జవాబుదారీతనం ఉన్న వాళ్ళు ఎవరైతే భగీరథ ఘటన నుంచి భగీరథ ఘటన తెల్లారే సంగారెడ్డిలో వికారాబాద్ లో జరిగింది. నేరస్తులు అరెస్ట్ చేశారు కదా నేరస్తుల్ని. అదే రోజు ఈ గౌస్ పాషా ఘటన బయటకు వచ్చిన రోజు చిక్కడపల్లిలో జరిగింది, బొల్లారంలో జరిగింది. ఇవన్నీ పోక్సో కేసులే. మరి అన్ని పోక్సో కేసుల్లో ఎందుకు మీరు మాట్లాడరు? ఒక్క పోక్సో కేసులో మాట్లాడినా, ప్రొటెస్ట్ చేసినా, మాట్లాడలేదు అన్న అపోహకు మీరు వెళ్ళి లేదా దాన్ని క్రియేట్ ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న పర్పస్ ఏంటి అంటే స్పష్టం. ఈ ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఎవరైనా సరే జర్నలిజంలో ఉన్నా, యాక్టివిజంలో ఉన్నా, వీళ్ళ మీద దాడి చేయడం, బురద జల్లడం, ఇదొకటే లక్ష్యం. దీన్ని ఎదుర్కోవడం ఎట్లా అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వందల ఘటనలు ఇప్పుడు చెప్పాలంటే ఈ 10 ఏళ్లుగా వ్యక్తిగత దాడికి ఎదుర్కొని అసలు కొంచెం కూడా ఎప్పుడో కాస్త బాధపడతాం కానీ ఆ బాధ కూడా పోయింది. ఇప్పుడు ఎటువంటి దాడి జరిగినా కూడా పట్టించుకోలేని స్థితిలోకి మేము వచ్చేసాం. కానీ ఇట్లా అందరూ ఉండగలుగుతారా? ఈ రోజు వచ్చిన జర్నలిస్టులు, వాళ్ళు వచ్చిన యాక్టివిస్టులు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? స్వాతి చతుర్వేది పుస్తకం చదివితే ఏనాడు రాసిందామా? ఇప్పుడు దాదాపు 8-10 ఏళ్ళు అయింది అనుకుంటా తను రాసి. ఆమె ట్రోలింగ్ గురించి వైఐఎం ట్రోల్ అని ఆమె రాసినటువంటి ఆ పుస్తకంలో ఎంత ఆర్గనైజ్డ్గా వీళ్ళు ఉన్నారు. ఈ ట్రోలింగ్ గ్యాంగ్స్, సోషల్ మీడియా ఈ గుంపు ఎంత ప్రయోజనాలు పొందుతున్నారు? వేల రూపాయల ఆదాయం పొందుతున్నారు, లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఈ ట్రోలింగ్ వెనుక ఆర్గనైజ్డ్గా ఒక వ్యవస్థ ఉంది. ఈనాడు ఈ వ్యవస్థని ఇంతో అంతో కొంత ప్రోగ్రెసివ్గా, కొంత ఆలోచనతో, కొంత చైతన్యంతో ఉన్నటువంటి మీడియా కావచ్చు, సమాజం కావచ్చు, ఇది మాట్లాడకూడదు అనే ఒక స్పృహ ఉన్న చోట ఏదైనా మాట్లాడొచ్చు అని బరి తెగింపు, ఇందాక మంజరి గారు చెప్పినట్టు ఆ బరి తెగింపుతో దిగబడుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. దీన్ని ఎదుర్కోవడం నిజంగానే చాలా అవసరం. అది మాత్రం ఇందాక వంజ చెప్పినట్టు సంఘటితంగానే జరగాలి. సంఘటితంగా లేకపోతే వీళ్ళు వినరు, వీళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. కానీ మనం సంఘటితంగా ఎట్లా అంటే ఖచ్చితంగా పోలీసులు ఎందుకు చర్య తీసుకోరండి? ఒక డీజీపీ అడ్రస్ చేయాలి. ఇటువంటి ట్రోలింగ్ చేస్తే మేము ఊరుకోం, ఖచ్చితంగా తాట తీస్తాం. ఎప్పుడెప్పుడో మాట్లాడతారు, తాట తీస్తాం, అది చేస్తాం, ఇది ఓడుస్తాం అని. ట్రోలింగ్ జరుగుతుంటే, ఇంత దాడి జరుగుతుంటే 2 సార్లు వెళ్ళారు వీళ్ళు.
చేద్దాం సంఘటితంగా. మనం అంతా కూడా ఒక క్యాంపెయిన్ చేద్దాము. ఇవాళ మహిళా జర్నలిస్ట్ అభినందిస్తున్నా, ఇక్కడితో ఆగడానికి లేదు. మనం ఇతర ఫార్మ్స్ తీసుకుందాం. మహిళా యాక్టివిస్టులు జర్నలిస్టులు కలిసి మనం ప్రొటెస్ట్ కూడా తెలియజేద్దామనేది నేను ఇక్కడ ప్రతిపాదిస్తున్నా. ఇటువంటి రౌండ్ టేబుల్స్ చాలా పెట్టాం, తొలిసప్పుడు కూడా పెట్టాం. ఒక ప్రొటెస్ట్ అవసరం. దీన్ని ఒక ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ గా తీసుకుని ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం వైపు నుంచి పోలీసు శాఖ నుంచి హెచ్చరికలు రావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. అట్లాగే అంటే ఇవి ఎవరు చేయకుండా కానీ చర్య చేసిన వాళ్ళ మీద, నేరం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. చర్యలు ఇనిషియేట్ చేయమని కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. నలుగురు మీద చర్య ఇనిషియేట్ చేస్తే మిగతా వాళ్ళు ఆలోచిస్తారు. ఇటువంటి చెత్త కుమ్మరించడానికి ఖచ్చితంగా మహిళలుగా మనం మడమ దిప్పతో, అది విప్లవశ్రీ శ్రీగిరి కావచ్చు, ఇక్కడ ఉన్న ఎవరైనా, నా చెల్లెళ్ళు, నా సిస్టర్స్ ఎవరైనా, ఖచ్చితంగా మనం మడమ తిప్పేది లేదు. మనం మనల్ని వెనక్కి కోసం ఇదంతా చేస్తున్నారు. మడమ తిప్పేది లేదు, అట్లా సహించేది లేదు. సంఘటితంగా కొంత విప్పుదాం, అందరం కలుద్దాం, యాక్టివిస్టులు, జర్నలిస్టులు అందరం కలిసి నిలదీద్దాం, ప్రశ్నిద్దాం. ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుందామని చెప్తున్నాను.